బాయ్స్ ఫైనల్లీ వీ హ్యావ్ ది ఆల్ న్యూ కేటీఎం డ్యూక్ 350 ఇవోనీ బ్లాక్ కలర్. చూడడానికి మాత్రం కలర్ అనేది పర్సనల్లీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఎంత మినిమల్ గా ఉందంటే మీరు మిగతా కలర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలర్ అన్నమాట. ఫస్ట్ మనం కీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే సో యాజ్ ఇట్ ఇస్ మనకి కేటీఎం కీస్ తో పాటు వస్తుంది అండ్ దీనిపైన మనకు కవర్ లాంటిది కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మనం కీ అనేది ఇన్సర్ట్ చేసుకుందాం. సో ఇన్సర్ట్ చేసుకొని మీటర్ కన్సోల్ అనేది చూసుకుంటే రెడీ టు రేస్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీఎఫ్టీ మీటర్ కన్సోల్ అన్నమాట. సో ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకు ఒక విండ్షీల్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు హైవే టూరింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి విండ్ నుంచి చాలా వరకు కూడా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అండ్ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది మనకి ఇక్కడ పైన ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ లెవెల్లో అయితే ఉంది. అండ్ హెడ్ లైట్ అనేది కూడా చూసుకుంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హెడ్ లైట్ అనమాట. ఇక్కడ డిఆర్ఎల్స్ కూడా మనకి సో ఇక్కడ స్ప్లిట్ లో వస్తుంది. అలాగే మనకి ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి కాబట్టి నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. అజాడ్ కూడా ఆన్ చేస్తాను నేను. ఇక్కడ రెడ్ లో కనిపించేది అజాడ్. సో ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత సో ఇండికేటర్స్ అయితే చూడడానికి ఇలా ఉంది. అండ్ అలాగే మనము రియర్ ప్రొఫైల్ నుంచి కూడా ఒకసారి చూసుకుందాం. సో రియర్ టైల్ లైట్ అనేది చాలా అంటే చాలా కాంపాక్ట్ గా చాలా చిన్నగా ఉంటుంది. సో ఇంత టైనీ అయితే ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్. సో ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. సో అంత ఈజీగా విరిగే ఛాన్స్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ ఫ్రంట్ లుక్. సో ఈ లుక్ ఈ కలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ హైవేలో వెళ్తున్నప్పుడు మనకి విండ్ నుంచి కంట్రోల్ ఇవ్వడానికి అలాగే మనకి చిన్న చిన్న స్టోన్స్ లైక్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు తగలకుండా ఉండడానికి నక్కల్ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో మనకి అడ్జస్టబుల్ లీవర్స్ అయితే ఏం రావట్లేదు. సో ఇది ఒకటి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ మిరర్స్ కూడా మనకి చాలా మంచి క్వాలిటీ మిరర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిష్ లో ఇక్కడ కూడా కాంప్రమైజ్ అనేది లేదు. అలాగే రైట్ బై వై టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. నెక్స్ట్ మెయిన్ ఈ ఫ్రంట్ బీక్ కూడా మనకి ఆరెంజ్ అండ్ వైట్ లో కాకుండా ఇక్కడ మనకి బ్లాక్ లో ఇచ్చారు. సో ఇది కూడా చాలా స్టడీగా అయితే ఉంది. అండ్ మెయిన్ సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో మనకి డబ్ల్యూపీ ఏపెక్స్ ది 43mm మనకి యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ లాంటిది అయితే ఏం రావట్లేదు. సో మీకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ కావాలి అనుకుంటే మీరు ఆ వేరియంట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ దాంట్లో మనకి స్పోక్ వీల్స్ కూడా ఉంటాయి. సో ఈ బండితో పాటు మీరు ఆఫ్ రోడింగ్ అనేది చేయొచ్చు. బట్ హెవీ ఆఫ్ రోడింగ్ చేయాలి అనుకుంటే మీరు మిగతా వేరియేషన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ టైర్స్ గురించి చూసుకుంటే సో ఫ్రంట్ లో మనకి 100/90 సెక్షన్ ఇక్కడ 19 ఇంచ్ వీల్ అనేది ఫ్రంట్ లో ఉంది. అండ్ రియర్ లో చూసుకుంటే నాకు తెలిసి ఇక్కడ రియర్ లో 17 అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. సో ఇక్కడ రియర్ లో 17, ఇక్కడ 130/80 R17. సో రియర్ లో మనకి రేడియల్ టైర్స్ వస్తున్నాయి. ఇవి కూడా మనకి అపోలో టైర్స్. ఈ టైర్స్ అనేవి మనకు డ్రై లోనే కాదు వెట్ లో కూడా చాలా మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి రోడ్ ఇంకా ఆఫ్ రోడ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ బ్రేకింగ్. సో ఫ్రంట్ దీంట్లో మనకి బ్రేకింగ్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి 320mm ది డిస్క్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ బ్రేక్ క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయి కదా ఇవి యాక్సల్లీ మౌంటెడ్ ఇచ్చారు, రెడీలీ మౌంటెడ్ అయితే కాదు. అండ్ దీంట్లో ఉన్న బ్రేక్ ప్యాడ్స్ కూడా మనకి ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే లేవు. అది కూడా బైబ్రీ నుంచి ఉన్నాయి. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది కొంచెం బయటకు వచ్చింది. ఇన్ కేసు బైక్ అనేది పడితే ఈజీగా విరిగిపోతుంది అనుకుంటా. బట్ క్వాలిటీ అయితే చాలా స్టడీగా ఉంది. అండ్ సస్పెన్షన్ పైన మనకి ఇది ఫైబర్ పార్ట్ లో కవర్ ఇచ్చారు కదా, టోటల్ గా మనకి సస్పెన్షన్ ని కవర్ చేసింది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆఫ్ రోడ్ నడుపుతున్నప్పుడు డస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్ళి ఫోక్ సీల్స్ ని డ్యామేజ్ చేయకుండా ఇది మనకి ప్రొటెక్షన్ లా కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ కమింగ్ టు ఇంజన్. సో దీంట్లో మనకు జిఎస్టీ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఇంజన్ అయితే డౌన్ గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఇది 349cc ఇంజన్ అన్నమాట. సో ముందుతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి 4.5 PS పవర్ అనేది తగ్గింది. అలాగే 5.5 Nm టార్క్ అనేది తగ్గింది. ఇప్పుడు దీంట్లో టెక్నికల్లీ పవర్ అండ్ టార్క్ చూసుకుంటే 41.5 PS పవర్ అలాగే 33.5 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి కర్వ్ రేడియేటర్ ఉంది. అలాగే కూలెంట్ కూడా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు లైక్ మినిమం మాక్సిమం. అండ్ ఇక్కడ నుంచి మీరు టాప్ అప్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి ట్రెలిస్ ఫ్రేమ్ అన్నమాట. ఇక్కడ మనం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చూసుకుంటే 228mm ఉంది కాబట్టి అంత ఈజీగా కింద తగిలే ఛాన్స్ అనేది లేదు. అండ్ ఇక్కడ ఇంజన్ బ్యాస్ ప్లేట్ ఏదైతే ఉంది కదా ఇది టోటల్ గా మనకు మెటల్ వస్తుంది కాబట్టి ఇంజన్ కింద నుంచి టోటల్లీ సేఫ్ అన్నమాట. అండ్ OBD2B కంప్లైంట్ ఇంజన్, అందుకే మనకి 2 O2 సెన్సర్స్ అనేవి ఉన్నాయి. అండ్ హార్న్ అనేది మనకి సింగిల్ ప్రొవైడ్ చేస్తారు. సో దీనిపైన కూడా మనకి ప్రొటెక్షన్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకి లెగ్ గార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఇక్కడ చూడండి చాలా వరకు బయట ఉంది కాబట్టి సో బండి అనేది కింద పడ్డప్పుడు ఫేరింగ్ అనేది టోటల్గా మనకి ప్రొటెక్టెడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది LC4C ఇంజన్ అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ కాంపాక్ట్ ఇంజన్. అండ్ DOSC ఇంజన్ ఇది 4 వాల్వ్ ఇంజన్తో వస్తుంది. అండ్ ఫుట్ పెక్స్ కూడా మనకి టోటల్గా లైక్ ఓపెన్ టీత్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఈ రబ్బర్ ఏదైతే ఉంది కదా ఇది కూడా మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఆఫ్ రోడింగ్ ఏంటంటే మనకి బెటర్ గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ మనకి అల్యూమినియం సింగం అలాగే ఆఫ్ సైడ్ది మనకి మోనోషాక్ వస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే
మనకు సీటెడ్ అనేది చాలా వరకు కూడా తగ్గింది దీనివల్ల. అండ్ సీటెడ్ గురించి మాట్లాడితే ఇక్కడ 825 ఎంఎం సీటెడ్ ఉంది కాబట్టి లైక్ మినిమం 5 ఉన్న వాళ్ళు ఈజీగా టిప్ టో అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి రియర్‌లో ఓన్లీ ప్రీలోడ్ అనేది ఉంది. లైక్ కంప్రెషన్, రీబౌండ్ లాంటి సెట్టింగ్స్ అయితే ఏం లేవు. సో ఓన్లీ మీరు ప్రీలోడ్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ పిలియన్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. ఇక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే లేదు. అండ్ మనకి ఫుట్ కోసం ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. లైక్ ఇది ఫైబర్, మెటల్ అయితే కాదు. నెక్స్ట్ కమింగ్ టు రియర్ బ్రేక్. ఇక్కడ రియర్‌లో మనకి 240 ఎంఎంది డిస్క్ ప్లేట్ ఉంది. అలాగే ఇక్కడ బైబరీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి, ఫ్లోటింగ్ క్యాలిపర్, అలాగే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్. సో ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ అనేది అండర్ బెల్లీ వస్తుంది. సో దీనివల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానీ, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కానీ సో చాలా పక్కాగా ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో రియర్ ఏబిఎస్ అనేది మనం ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది, యాజ్ ఇట్ ఇస్ లైక్ మిగతా కేటీఎమ్స్ లాగానే. అండ్ ఇక్కడ మనకి కలర్‌లో ఇక్కడ మాత్రమే మనకి కొంచెం ఆరెంజ్ మనకి ఫినిష్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కొంచెం వచ్చింది, లేకపోతే మిగతాదంతా మనకి ఆల్ ఓవర్ బ్లాక్ కలర్ అయితే ఉంది. అండ్ ఇది ఏంటంటే కొంచెం లైక్ గోల్డ్ బ్రౌనిష్ టైప్ అయితే ఉంది. సో మీకు ఫొటోస్‌లో చూడడానికి డిఫరెంట్‌గా అనిపిస్తది. అండ్ రియాలిటీలో ఒకసారి చూస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తది బేసిక్‌గా ఎలా ఉందని చెప్పేసి. అండ్ సీట్ కూడా మనకి మరీ అంత సాఫ్ట్ లేదు, మరీ అంత హార్డ్ లేదు. సో మీడియం సెట్‌లో ఉంది. ఈ స్ట్రాప్‌తోని ఏందంటే మనం పిలియన్ హోల్డ్ చేయడానికి, అలాగే బైక్‌ని ఏందంటే మనం వెనకకి ముందుకు చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. చాలా మంచి క్వాలిటీ గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది రియర్ ప్రొఫైల్ అన్నమాట, మీకు ఆల్రెడీ చూపించేసాను కదా. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మనం ట్యాంక్. సో ట్యాంక్ అనేది చూసుకుంటే మనకు మెటల్ ట్యాంక్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి పైనుంచి ఫైబర్ అన్నమాట, ప్యానల్స్ అన్ని కూడా ఇది కూడా ఫైబర్. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ట్యాంక్ కెపాసిటీ అనేది 14.5 లీటర్స్ అన్నమాట. సో మీకు మైలేజ్ అనేది అరౌండ్ ఒక 25 నుంచి 30 km వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ స్టైల్. సో ప్రతి ఒక్కరికి మైలేజ్ అనేది టోటల్లీ డిఫరెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ WP సస్పెన్షన్. సో దీంట్లో అడ్జస్ట్మెంట్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ మనకి అపరేట్ హ్యాండిల్ బార్ ఉంది. సో రైడ్ బై టెక్నాలజీ, అలాగే ఇంజన్ కిల్స్తో పాటు సెల్ఫ్ స్టార్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్, అజార్డ్ అండ్ స్విచెస్ మిగతా కేటీఎం లాగానే. అలాగే దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ క్రూజ్ని ప్లస్ మైనస్ చేసుకోవడానికి సపరేట్గా బటన్స్ ఉన్నాయి. అలాగే స్పీడ్ కంట్రోల్ కూడా ఉంది. ఒకసారి మీకు మీటర్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. సో రెడీ టు రేస్ యాజ్ ఇట్ ఈస్ ప్రతి కేటీఎం లాగా. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఈ కింద 4 ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయి కదా, ఇది మనం కావాలంటే దీన్ని సెట్ కూడా చేసుకోవచ్చు, లైక్ మీకు ఇక్కడ ఏం చూపెట్టాలని చెప్పేసి. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్, అండ్ దీంట్లో రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, స్పీడ్, సైడ్ స్టాండ్ చూపిస్తుంది. అలాగే దీంట్లో ఆర్పిఎం, ఇక్కడ ఫ్యూల్, టైమ్, ఇక్కడ మిగతా ఇండికేషన్స్ కూడా పైన చూపిస్తుంది, లైక్ టీసీఎస్, ఏబిఎస్, ఇంజన్ మాల్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మనం మెనూలోకి వెళ్ళొచ్చు. లైక్ ఇక్కడ నుంచి చూసుకుంటే లైక్ మోటార్ సైకిల్లోకి వెళ్తే రైడ్ మోడ్ అయితే ఉంది కదా, సో దీంట్లో మనకి స్ట్రీట్ అనేది ఉంది, అలాగే ఆఫ్ రోడ్ అనేది ఉంది. సో ఆఫ్ రోడ్లో మనం ఇక్కడ ఏంటంటే బ్యాక్ వచ్చేసి, సో మనం ఇక్కడ కాన్ఫిగర్ ఆఫ్ రోడ్ మోడ్ అనేది ఉందిగా, సో దీంట్లో మనము ఏబిఎస్ అనేది సెట్ చేసుకోవచ్చు. లైక్ ఆఫ్ రోడ్లో ఉండాలా, రోడ్లో ఉండాలా. అంటే ఆఫ్ రోడ్లో ఉంటే రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది బేసిక్గా. రోడ్లో ఉంది ఏంటంటే రియర్ ఏబిఎస్ అనేది ఆన్లో ఉంటుంది. అండ్ మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఎంటీసీ అంటే మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. సో ఇది కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ క్విక్ షిఫ్టర్ కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే ఉంది కదా, ఇది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఎంత థ్రోటిల్ ఇస్తే ఎంత రెస్పాన్స్ ఉండాలి అని చెప్పేసి. బేసిక్గా దీని లోపలికి వెళ్దాం మనం. సో దీంట్లో ఏంటంటే ఆఫ్ రోడ్లో కావాలా, లైక్ రెయిన్లో కావాలా, లైక్ స్ట్రీట్లో కావాలా, ప్రతి మోడ్లో ఏంటంటే మనకి థ్రోటిల్ రెస్పాన్స్ అనేది చాలా వరకు డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తారు. అండ్ డిస్ప్లే, సో డిస్ప్లే అనేది ఇది రెడ్యూస్డ్ అయితే ఉంది కదా, ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది, సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ రైడ్ మోడ్స్ ఆల్రెడీ మీకు చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చేస్తే లైక్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్లో ఏంటంటే మోటార్ సైకిల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. లైక్ ట్రిప్ 1, ట్రిప్ 2, ఫ్యూల్, రేంజ్ కానీ, కూలెంట్ టెంపరేచర్, బ్యాటరీ, అలాగే ఓడో, క్లాక్ అండ్ డేట్, సర్వీస్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ లైక్ మనకి క్రూజ్ కంట్రోల్ మోడ్ ఉంది కదా, సో ఈ క్రూజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మనం క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే స్పీడ్ కంట్రోల్. సో బేసిక్గా క్రూజ్ కంట్రోల్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో స్పీడ్ కంట్రోల్ అంటే ఏంటంటే లైక్ మీరు ఏదైతే స్పీడ్లో మీరు స్పీడ్ సెట్ చేస్తారు కదా, అంతకు మించి స్పీడ్ అనేది ముందుకు వెళ్ళదు. దీని గురించి డీటెయిల్గా ఒక షార్ట్ వీడియో అనేది పెట్టాను, కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కిందికి వచ్చేస్తే లైక్ ఇక్కడ నుంచి నావిగేషన్, మ్యూజిక్, కాల్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి లైక్ ఫేవరెట్స్ మీకు చెప్పాను కదా, ఇక్కడ కింద ఈ 4 ఆప్షన్స్ని మీరు సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ క్విక్ సెలెక్ట్. సో ఈ 2 బటన్స్ ఉన్నాయి కదా, లైక్ షార్ట్ కట్స్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ కస్టమ్ స్విచ్. సో ఈ కస్టమ్ స్విచ్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు కస్టమ్గా అనిపిస్తుంది. సో దీన్ని కూడా లైక్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, లైక్ నో ఫంక్షన్ కానీ, రైడ్ మోడ్, లైక్ ఏబిఎస్ మోడ్, లైక్ మీరు ఏది కస్టమైజ్ చేసుకుంటే అక్కడ నుంచి ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు యాక్సెస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అదే కిందికి వచ్చేస్తే లైక్ కనెక్టివిటీ. సో ఇక్కడ నుంచి మీరు బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ లైట్. సో షిఫ్ట్ లైట్ అనేది మనకు 1000 కిలోమీటర్స్ తర్వాతనే వస్తుంది, అంతకుముందు అయితే రాదు. లైక్ మీరు సెట్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ మళ్ళీ కిందికి వచ్చేస్తే క్లాక్ అండ్ డేట్. ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు, లైక్ సెట్ క్లాక్, డేట్, ఫార్మాట్. సో ఇది అన్నమాట యూనిట్స్ లాంగ్వేజ్. సో బేసిక్గా ఇది మీటర్ కన్సోల్ గురించి. సో మీకు రెడ్యూస్డ్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. లైక్ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మోడ్స్, టైమ్ అండ్ ఈ స్పీడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లైక్ ఇది చాలా క్రేజీగా అనిపిస్తుంది మీరు నడుపుతున్నప్పుడు. ఒక్కసారి ఈ థీమ్ అనేది పెట్టుకొని మీరు యూజ్ చేస్తే మీకు ఐడియా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ది ఛార్జింగ్ పోర్ట్. సో నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ ఇచ్చారనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూస్తే వీ హ్యావ్ ది టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనం గేర్ బాక్స్ గురించి చూసుకుంటే దీంట్లో మనకి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ ఇది లివర్ అయితే ఉంది కదా, ఇది టోటల్గా మనకి బెండ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీరు పడ్డప్పుడు ఇది బ్రేక్ అవ్వకుండా సో ఫోల్డ్ అయిపోతుంది అనమాట. అండ్ సైడ్ స్టాండ్ అనేది ఉంది, సెంటర్ స్టాండ్ అనేది లేదు. లైక్ ఓపెన్ చైన్ సిస్టమ్, శారీ గార్డ్ అనేది ఉంది. సో బండి తీసుకున్న వెంటనే రిమూవ్ చేసేయండి, ఇది అంతగా నచ్చట్లేదు నాకైతే. అండ్ ఇంకోటి దీంట్లో ఏంటంటే మనకి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంది కాబట్టి లైక్ మీరు క్లచ్ యూజ్ చేయకుండానే మనం గేర్ అనేది అప్ చేయొచ్చు, అలాగే డౌన్ కూడా చేయొచ్చు, విచ్ ఇస్ లైక్ 2 కూడా అన్నమాట. బాయ్స్, నా హైట్ అనేది 5.5. నాలాంటి షార్ట్ రైడర్స్ కి ఇలాంటి బైండ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. అడ్వెంచర్ బైక్ ఎక్కాలి అంటే నార్మల్ బైక్స్ లాగా కాకుండా సో మనం ఇలా అయితే ఎక్కాలి. ఇలా నార్మల్గా ఎక్కేసా, బట్ దీని తర్వాత ఉంటుంది మెయిన్ పాయింట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 825mm సీట్ హైట్ అనేది ఉంది. సో నా హైట్ 5.5, నాకైతే 2 సైడ్లు టిప్ అవుతుంది, ఒక్క సైడ్ అయితే ఈజీగా అందుతుంది. నేను బండిని నడపగలుగుతాను, బట్ స్కిల్స్ ఉంటే 5'1", 5'2" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా రైడ్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ లేకుండా. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే 181 kgs వెయిట్ ఉంది కాబట్టి లైక్ అంత మనకు హెవీ కూడా అనిపించదు, చాలా నింబుల్ గానే ఉంది. సో బాయ్స్, ఫైనల్లీ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది న్యూ KTM అడ్వెంచర్ 350 ఇబోనీ బ్లాక్ కలర్ గురించి. ఈ కలర్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఈ బైక్ ని మీరు బుక్ చేయాలనుకుంటే KTM కుకట్పల్లికి అయితే మీరు వచ్చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.